హైదరాబాద్ బుద్ధ భవన్ వద్ద హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. వేతనాల్లో 5,000 రూపాయలు కట్ చేశారు అని డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో జీహెచ్ఎంసీ అండర్లో పనిచేశారు డిఆర్ఎఫ్ సిబ్బంది. ప్రస్తుతం హైడ్రా విధుల్లో 1,100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కొనసాగుతూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా జీతం అందేలా జీవో తెచ్చారు. ఈ జీవోతో 5,000 జీతం తగ్గింది అని డిఆర్ఎఫ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరించి తగిన జీత భత్యాలు ఇచ్చే వరకు విధులకు హాజరు కాబోమంటున్నారు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. హైదరాబాద్లో వరదలు వచ్చాయంటే ఇప్పుడు అక్కడ హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్సే ఉంటాయి. మనం వెనకాల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే మొత్తం డిఆర్ఎఫ్ టీమ్గా ఎక్కడ వరదలు అక్కడ నీళ్లు నిల్చున్నా కూడా మొత్తం క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా. అయితే ఇప్పుడు హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్ ముందే ధర్నా చేపట్టారు. అయితే వాళ్లకు వచ్చేటువంటి శాలరీలు పూర్తి ఒక 5,000 వరకు కట్ చేశారు. సో దీన్ని తక్షణమే న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా డిఆర్ఎఫ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్ ఏం లేదన్నా, మేము ఆన్ డ్యూటీ చేసుకుంటూనే ధర్నా చేస్తున్నాము. మా విధులకు ఏడ కూడా ఆటంకం కలిగేలేదు. ఎందుకంటే మేము ధర్నా చేయడానికి ప్రోగ్రామ్ ఏంటంటే, వాస్తవానికి ధర్నా కాదు, నేను ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ కూడా తెచ్చుకున్నా. కానీ మా తోటి ఎంప్లాయీస్ ధైర్యం ఇచ్చారు. నాకు బాధ ఉందన్న, ఎందుకంటే శాలరీ ఎవరన్నా ప్రభుత్వం చేంజ్ అయినాక శాలరీ పెరుగుతుంది అని ఆశ ఉంటుంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శాలరీ ఎంత ఉండే ఇప్పుడు ఎంత కట్ అయింది, అసలు ఏం జరిగింది? 24,000 చిల్లర మాకు శాలరీ. మాకు కట్టింగ్స్ ఓను 22,000 పడుతుంది హైడ్రా వచ్చినాక. అంతకుముందు మా శాలరీ 22,000, కానీ హైడ్రా వచ్చినాక కూడా గంతే పడుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే, వాస్తవానికి మాకు డబల్ పీఎఫ్ కట్ అయ్యి 20,960 రూపాయలు పడేది. పీఎఫ్ సింగిల్ పీఎఫ్ కట్ చేస్తారు కాబట్టి 22,000 వేస్తారు. ఇప్పుడు 5,000 రూపాయలు కట్ చేసి 17,300 రూపాయలు వేసారు. ఇప్పుడు ఎందుకు అట్లా జరిగింది? ఎందుకంటే స్టేట్ మొత్తం అట్లే ఉన్నాయి. అంటే స్టేట్ మొత్తము రాత్రి పోగలు డ్యూటీ చేయరు. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళందరివి 2 శాలరీలే ఉంటాయి అని అంటారు. మరి 2 శాలరీలు ఉన్నట్టయితే వాళ్ళందరూ మోరీలు సాఫ్ చేయరు కదా. చెరువులో ఎవరైనా చచ్చిపోతే డెడ్ బాడీలు తీయరు కదా, మేము తీస్తున్నాం కదా. అంటే మా డ్యూటీ అది అనొచ్చు, కానీ మా డ్యూటీ అది కాదు. ఎందుకు అంటే మా డ్యూటీ మాకు నేరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాకు విశ్వజిత్ సార్ ఏం చెప్పిండు అంటే, మీ డ్యూటీలు గివి బాబు, విపత్తు ఏదైనా విపత్తు, ఫైర్ యాక్సిడెంట్, వాటర్ లాగింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు చేయాలి. దాంతోపాటు ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చెరువులు కబ్జా కాకుండా, పార్కులు కబ్జా కాకుండా చూసుకోవాలి. మేము బరాబరు చెరువులు కబ్జా కాకుండా, పార్కులు కబ్జా కాకుండా చూసుకుంటున్నాం. మా దాంట్లో ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఏమైనా చేసినట్టుంటే టర్మినేషన్ మేమే చెప్తున్నాము. సార్ ఈయన బాలేడు అంటే ఇట్లా ఇల్లీగల్ చేస్తున్నా అంటే టర్మినేషన్ కూడా చేపిస్తాం మేమే. ఆఫీసర్ల దృష్టికి మేమే తీసుకుపోతాం. అంటే అంత జెన్యున్గా డ్యూటీ చేస్తున్నాము. మొన్న మార్షల్స్ కూడా మీ విధంగానే ధర్నా చేశారు, వాళ్ళకు కూడా శాలరీ కట్ చేశారని ఇప్పుడు వాళ్ళకు హామీ ఇచ్చారంటున్నారు. మరి మీకు ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా? అసలు చర్చలు చేశారు ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీతో? మాతోనైతే ఏం చర్చలు కాలేదు. మార్షల్స్తోని చర్చలు అయినాయి. వాళ్ళకి చెప్పారు శాలరీ తక్కువ కాకుండా వేస్తామని, కానీ వాళ్ళకు కూడా నిన్న శాలరీ తక్కువ పడ్డది. ఏమంటారు అంటే, జిహెచ్ఎంసీ నుండి అలవెన్స్ బడ్జెట్ తీసుకొని మీకు అలవెన్స్ రూపంలో ఇస్తాం. మాకు అట్లా వద్దు. ఇప్పుడు 5,000 జీతం తక్కువ వేసారు కదా, ఈ 5,000తో పాటు ఇంకొక 5,000 కలిపి మాకు జీతం ఇవ్వాలి. ఎందుకంటే డే అండ్ నైట్ డ్యూటీ చేసేటోళ్ళం మేము. నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఎలక్షన్ల ముంగట ఇందిరా పార్కు ఇన్ఛార్జ్ సూపర్వైజర్ గంధం చెట్లు దొంగతనం అవుతున్నాయని నన్ను స్పెషల్గా తీసుకుపోయి ఆడ పెట్టి డే అండ్ నైట్ మొత్తం నిద్ర పోకుండా డ్యూటీ చేసిన. నాతో పాటు డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఈయనే అడుగాని కావాలంటే. నైట్ మొత్తం నిద్ర లేకుండా డ్యూటీ చేసి ఇంటికి పోతుంటే, బిఎన్ రెడ్డిలో నేను ఉండేది, ఈ నుండి ఇంటికి పోతుంటే కుక్కలు వచ్చి గుద్దుతే నాకు మోకాలు చెక్కలు అయింది. నాకు 5 సీఎల్ ఉన్నా కూడా 2 ఎల్ఓపీలు వేసిరు. నా జీతం కట్ అయింది. నేను ఆ రోజు కూడా అడగలే. 5,000 రూపాయలు జీతం తక్కువ అయింది. మాకు వచ్చేదే చాలని జీతము. మా డిమాండ్, మేము గతంలో జిహెచ్ఎంసీ నుంచి మనం తీసుకొచ్చి డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీకు హ్యాండ్ ఓవర్ చేసారు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మా విశ్వేశ్వర సార్ ఉండి, మీకు ఏమున్నా మీకు ఎప్పుడు ఎక్కడ ఏ గింత దెబ్బ తలవకుండా మేము చూసుకునే బాధ్యత మాది అంటే చెప్పి మాకు హామీ ఇచ్చిండు. పెరిగిన శాలరీ ఎప్పుడు ఎవరు కట్ చేయరు. ఈ డిపార్ట్మెంటు ఎందుకు కట్ చేసింది అనేది మేము అడుగుతున్నాం. చెప్తలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. ఎక్కడ ప్రస్తుతం వరదలు ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళే అక్కడ పనిచేస్తున్నారు. అయితే వీళ్ళంతతో పని చేయించుకొని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా 5,000 జీతం కట్ చేస్తున్నారు. సో అది ఎందుకు అనేటువంటిది కూడా వాళ్ళకి చెప్పట్లేదు. సో అలాగే 5,000 పెంచకపోగా ఇంకా కాస్త కూడా శాలరీ పెంచాలి, వీళ్ళకు తగ్గ కష్టానికి ప్రతిఫలం ఉండాలి, రెయిన్బోలు కూడా పనిచేస్తున్నాము, ఎక్కడైనా పనిచేస్తున్నాము అనేటువంటిది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విడుదల మహేష్తో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్.